మిస్సమ్మా ఏమైందమ్మా? ఏమైంది అంజు? అర్జెంట్ గా డాడీకి ఫోన్ చేయి. అమ్మో నేను చేయను, నన్ను మళ్ళీ తిడతారు. అబ్బా చేయి మిస్సమ్మా. నేను చేయను అంజు. అది కాదు మిస్సమ్మా, ఒకసారి చేయమని చెప్తున్నాను కదా ప్లీజ్. డాడీ వచ్చేస్తాడు కదమ్మా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఫోను? అది కాదు తాతయ్య, ఇట్రండి. మిస్సమ్మా నువ్వు కూడా ఇట్రా. ఆ ఫ్లాట్ లో 5 ఉన్నారు. వాళ్ళ దగ్గర కత్తులు, గన్లు, బాంబులు చాలా ఉన్నాయి. ఏంటంజు నువ్వు చెప్పేది? అవును మిస్సమ్మా, ఇప్పుడు నేను ఆడుకోవడానికి వెళ్ళాను కదా, నేను కావాలనే వెళ్ళాను అక్కడికి. మార్నింగ్ మనం వస్తుంటే నేను ఒక అంకుల్ ని గుద్దేశాను కదా, ఆ అంకుల్ పాకెట్ లో నేను గన్ చూశాను. అప్పుడు చెప్దామా వద్దా అని చెప్పి కన్ఫ్యూజన్ లో ఉన్నాను. తర్వాత ఇందాక బాల్ తీసుకోవడానికి వెళ్ళాను కదా, అక్కడ కన్ఫర్మ్ చేసుకున్నాను. జోక్ చేస్తున్నావా అంజు? ఏహే జోక్ కాదు. ఊరికే భయపెట్టకంజు, ప్రాంక్ చేయడానికి ఇది టైం కాదు. స్టోరీస్ చెప్పకంజు, బీ సీరియస్. అయ్యో స్టోరీస్ కాదురా, నిజం చెప్తున్నాను రా, నా కల్లారా చూసాను రా, వాళ్ళేదో ప్లాన్ చేస్తున్నారా. ఏంటమ్మా నువ్వు అనేది? ఉండు, నేను ఎలా ఒకసారి చూసి వస్తాను. అయ్యో ఎవరుంటారు? నాన్న, వద్దు వద్దు నాన్న, ఈ విషయం ఆయనకి చెప్తేనే బెటర్ నాన్న. నేను ఒకసారి కాల్ చేస్తాను. నీకొక్కసారి చెప్తే అర్థం కావట్లేదా బాగి? నేను లంచ్కి రావటం కుదరదు, మీరు తినేసి వెళ్ళిపోండి. అది కాదండి, ఒక్క నిమిషం ఆగండి. నన్ను ఇరిటేట్ చేయకు. అయ్యో ఏమండి, ఇక్కడ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ లో ఎవరో తెలియని వ్యక్తులు ఉన్నారంట. వాట్? వాళ్ళు అనుమానాస్పదంగా ఉన్నారంటండి. అవునండి, వాళ్ళ దగ్గర గన్స్, బాంబ్స్, వెపన్స్ ఉన్నాయంటండి. అంజు చూసిందంట. మీరు త్వరగా రండి. టెన్షన్ అవ్వకు బాగి, వాళ్ళు మిమ్మల్ని చూసారా? లేదు లేదు. వెంటనే పిల్లల్ని, మీ నాన్న వాళ్ళని తీసుకొని మన ఇంటికి వెళ్ళిపోండి. మీరు వెళ్ళేటప్పుడు ఎక్కువ హడావిడి ఉండకూడదు, వాళ్ళెవ్వరికి డౌట్ కూడా రాకూడదు. సరేనండి, వీలైనంత త్వరగా వెళ్ళిపోతాం. కేర్ఫుల్ బాగి, మేం బయలుదేరుతున్నాం. సరే సరే అండి.